వైసీపీ టీడీపీ నేతల మధ్య ఘర్షణకు దారితీసింది. ఏదైతే పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ సందర్భంగా అధికారులు లేకుండా నేతలే పంపిణీ చేయడంతో ఒక్కసారిగా అక్కడ ఘర్షణ వాతావరణం చోటు చేసుకుని ఈ నేపథ్యంలో పోలీసులు జోక్యం చేసుకొని వారిని సద్దుమంచడం జరిగింది. మరో అంశం, ఇక కడప నగరంలో ఉన్నటువంటి ఓ యువకుడు అప్పుల బాధ తాళలేక ఆత్మహత్యానికి పాల్పడ్డాడు. ఏదైతే అప్పుదారుడు వేధింపులు తట్టుకోలేకే తాను ఆత్మహత్య చేసుకున్నానంటూ కూడా కుటుంబ సభ్యులు ఆరోపిస్తారు. ఈ నేపథ్యంలో అటు డిఎస్పీ వెంకటేశ్వరులను కలిసి తన కుమారుడు ఆత్మహత్యకు ప్రధాన కారణం అప్పుదారుడు, అదేవిధంగా చింతకొమ్మదిన పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి హెడ్ కానిస్టేబులే కారణం అంటూ కూడా ఆరోపించారు. ఇక మరో అంశం, నందలూరు ఏదైతే సింగిల్ విండో అధ్యక్షునిగా ప్రవీణ్ కుమార్ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి అక్కడ ఉన్నటువంటి రాజంపేట టీడీపీ ఇన్ఛార్జ్ జగన్మోహన్ రాజు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో రైతాంగానికి అన్ని విధాలా ఆదుకునే దిశగా అడుగులు వేయాలంటూ కూడా సూచించడం జరిగింది.